రాష్ట్రానికి రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటి అంశము, అనేక లక్షల మందికి ఉపాధికి సంబంధించినటువంటి అంశము, మన స్థూల రాష్ట్ర ఆదాయం కూడా దాని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత ఎందుకు ఇబ్బంది పడుతున్నారు రాత్రి పవళ్ళు అని అంటే, సకాలంలో కనుక యూరియా వేయకపోతే దిగుబడిలో తేడా వస్తుంది. ఇది మొదటగా గుర్తించాల్సినటువంటి అంశం. దీనికి సంబంధించి కొంచెం లోతుగానే చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇదేదో తాత్కాలికంగా ప్రభుత్వమో లేదా ఇంకెవరో నిర్ణయం తీసుకున్నటువంటి అంశం కాదు, విధానపరమైనటువంటి అంశం. ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ దిగుబడులన్నింటినీ కూడా తగ్గించేసి విదేశాల నుంచి ఇక్కడికి ఆహార ధాన్యాలని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం, వాళ్ళ ఒత్తిడి గతం నుంచి కొనసాగుతుంది. అందులో భాగంగానే గతంలో వచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు, దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. 13 నెలల పాటు 750 మంది చనిపోయారు. ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈ రోజు మళ్ళీ అదే రకమైనటువంటి ఒత్తిడి బడా కార్పొరేట్ సంస్థలు, విదేశీ సంస్థల నుంచి కొనసాగుతుంది. మన దేశంలోనికి ఇప్పటికే పప్పు ధాన్యాలు కానీ నూనెలు కానీ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు రేపు రాబోయేటువంటి కాలంలో ఆహార ధాన్యాలు కూడా, అంటే మొక్కజొన్నలు కానీ, తర్వాత గోధుమలు కానీ, సోయా కానీ, ఇట్లాంటి వాటిని కూడా మనం దిగుమతి చేసుకోవాలనేటువంటి వాళ్ళ ఒత్తిడి ఉంది. అందుకని యూరియా వాడకము అనేటువంటి దాన్ని తగ్గించాలి భారతదేశంలో అనేటువంటి ఒత్తిడి ఉంది. అందుకని క్రమంగా ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలోనే, బడ్జెట్లోనే కోతలు అనేటువంటివి ప్రారంభమైన బడ్జెట్లో తగ్గింపు చేశారు. రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, ఎంతైతే ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఉందో మీరు ఎరువులు తగ్గిస్తే గనక ఆ మిగిలినటువంటి సబ్సిడీలో రాష్ట్రాలకు కూడా సగం వాటా ఇస్తామనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆఫర్. అందుకనే నానో యూరియా మీద ఫోకస్ చేస్తున్నారు. తర్వాత రెండో వైపు మీరు సేంద్రియ వ్యవసాయం మీద ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనలాంటి రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మీద ఈ రోజు పెడుతున్నటువంటిది మీరు అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నారనేటువంటి ఒత్తిడి పెడుతున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి ప్రారంభమైంది మన మీడియాలో ఎరువులు అవసరానికి మించి వాడుతున్నారనేటువంటి అంశం కూడా ప్రారంభమైంది. ఇది కూడా వాస్తవం కాదు. వాస్తవంగా ఇప్పుడు అమెరికాలో కావచ్చు, చైనాలో కావచ్చు, ఇతర దేశాల్లో వాడుతున్నటువంటి యూరియాతో పోల్చుకున్నప్పుడు మనం వాడుతున్నటువంటిది చాలా తక్కువ, పరిమితంగా. అక్కడ దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంది, మన దగ్గర దిగుబడి కూడా అందుకనే తక్కువగా ఉంది. అందుకని మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒత్తిడి ఫలితంగా నానో యూరియా వైపు మళ్లించేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. విదేశాల నుంచి మనం తీసుకోవాల్సినటువంటిది, అంటే మన ఉత్పత్తి సరిపోదు కాబట్టి విదేశాల నుంచి తీసుకోవాల్సినటువంటి యూరియాకు ఇండెంట్ పెట్టేటువంటి దాంట్లోనే తగ్గించి పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకని వచ్చినటువంటి యూరియాలో, ఉన్నటువంటి యూరియాలో రాష్ట్రాలకు పంపిణీ చేసేటువంటి దాంట్లో ఉన్నదాన్ని సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నంలో కూడా ఒక ప్రణాళిక అనేటువంటిది లేదు. ఉదాహరణకి ఇప్పుడు మన రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియా ఉంది, మనం గట్టిగా వెళ్ళి మన ఎంపీలు కేంద్రం దగ్గర ఒత్తిడి చేసినప్పుడు కర్ణాటక నుంచి కొంత తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే కర్ణాటకలో ఎక్సెస్ గా ఉంది, ఇప్పుడు ఇక్కడనేమో మనకు తక్షణం అవసరం ఉంది. ఇట్లాంటి ప్రణాళిక ఏ రాష్ట్రానికి ఎంత అవసరము, ఇప్పుడు తక్షణం ఈ టైంలో ఎంత అవసరం అనేటువంటి దాన్ని ప్రణాళిక ఒకటి చేసి ఉంటే బాగుండేది. రెండవది, మన రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియాని కూడా ఇంత పడిగాపులు పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా కూడా కొంత సర్దుబాటు చేయొచ్చు. ఇప్పుడు యూరియానే లేదు అని అన్నారు అనుకోండి, యూరియా లేదంటే ఆడికి వచ్చి కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసి, పని వదిలేసి కూర్చోవలసినటువంటి అవసరం లేదు. వచ్చినటువంటి రైతులు ఒక 400 మంది వచ్చారు, ఒకటే కౌంటర్ పెట్టిండ్రు, మీరు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. ఎందుకని అంత లేట్ చేయాలి? 4 కౌంటర్లు పెట్టడానికి సిబ్బంది లేరా? 5 కౌంటర్లు పెట్టండి, గంటలో అయిపోతుంది. వచ్చిన యూరియాని గంటలో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మీరు ఒక వార్త ఈనాడు పత్రికలో చూశాను, వాళ్ళు ఒక సెంటర్లో ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశారు, గంటలో క్లోజ్ చేశారు. యూరియా వచ్చిన వరకు సప్లై చేసేసారు. మరి లేని దానికోసం ఎందుకు పడిగాపులు గాయాలి రైతులు? అంటే ఒకటి విధానపరంగానే తీసుకొచ్చేటువంటి దాంట్లోనే, అంటే దాన్ని తగ్గించాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వాల మీద ఉన్నటువంటి ఒత్తిడి, బడా కార్పొరేట్ల యొక్క ఆ ప్రెషర్, దానికి లొంగడం అనేటువంటిది మొదటి అంశం అయితే, రెండవది క్రమంగా దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం
చేయడం, తర్వాత ఉన్నటువంటి యూరియాని కూడా కరెక్ట్ గా ప్రణాళికబద్ధంగా చేసేటువంటి దాంట్లో జరిగినటువంటి ఆ లోపం ఫలితంగానే ఈరోజు ఇంత ఇబ్బందుల్ని రైతాంగం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది కనబడుతుంది. సో కార్తిక్ గారు, సాగర్ గారు చెప్పినట్టు ఇది ఒక రైతుల సమస్య మాత్రమే కాదు. ఎందుకంటే సకాలంలో వాళ్ళకి అందకపోతే, యూరియా అందకపోతే అది దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది, తద్వారా రాష్ట్ర ఆదాయం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి కూడా అంతే ముఖ్యం.